ఏలూరు జిల్లా గోపన్నపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న 9 మంది చిన్నారులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. 26 మంది మధ్యాహ్న భోజనంలో ఉడకని బంగాళాదుంప కర్రీ తినడం వల్ల వారిలో 9 మంది చిన్నారులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మరోసారి ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చెప్పారు. ఇంకా ఎప్పుడుందా తగ్గిందా చెప్పు ఏమి తీసుకెళ్ళా ఇక్కడ 9 మంది స్టూడెంట్లు ఎంపీపీ స్కూల్లో 21 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ మిడ్ డే మీల్ ఫుడ్ ఏదో పాయిజన్ అయిందని చెప్పి బంగాళదుంపలో గ్యాస్ స్టవ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఆమె ఇంటి దగ్గర వండుకొచ్చిందని ఇక్కడ అడగగా తెలియవచ్చింది. దానివలన కొద్దిగా పిల్లలకి టెంపరేచర్ రావటం, వామిటింగ్స్ కలగటం, ఇబ్బంది, స్టమక్ పెయిన్ రావటం, ఈ కారణాలతో 9 మంది విద్యార్థుల్ని ఈరోజు పిహెచ్సిలో అడ్మిట్ చేశాం. అబ్జర్వేషన్లో ఉన్నారు. ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు. ఏదైనా మంచిదనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అబ్జర్వేషన్లో ఉంచడం కోసం పంపించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ, ఎంపీడీఓలు కానీ, నియోజకవర్గంలో కానీ, రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ప్రతి వాళ్ళు విలేజ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా స్కూల్లో ఉన్నటువంటి మధ్యాహ్నం యొక్క భోజనాన్ని పరిశీలించాలి ప్రజాప్రతినిధులు కానీ. అలాంటప్పుడు అందరిలో కూడా ఒక అవేర్నెస్ కానీ, ఒక బాధ్యత కానీ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రకంగా